ఒక గ్రామంలో రాము అనే యువకుడు జ్ఞాన మార్గంలో ఉంటూ నిత్యం రాజయోగ మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి ధ్యానం చేసేవాడు. తన జీవితంలో ఎన్ని టెన్షన్లున్నా ప్రశాంతంగా జీవించేవాడు. ఓ రోజు పక్కింటి వ్యక్తి, ఓయ్ రాము, నీ వయసు 20 సంవత్సరాలు, ఇప్పటి నుండి ధ్యానం చేయడం ఇవన్నీ ఎందుకు, టైం వేస్ట్ చేసుకోకు, ఇప్పుడు ఎంజాయ్ చేయి, మా వయసుకి వచ్చేసరికి అప్పుడు ఇలా జ్ఞానం యోగం అంటూ అన్నీ చెయ్యి, ట్రెండ్ ఫాలో అవ్వు, నువ్వేమైనా ముసలివాడివా ఏంటి అని అన్నాడు. ఆ మాటలు విన్న రాము సందిగ్ధంలో పడిపోతాడు. నిజమే కదా, ఇప్పటి నుండి మెడిటేషన్ ఎందుకు అనుకున్నాడు. ఒక్కరోజు ధ్యానం చేయడం మానేశాడు. 2 రోజులు అయ్యాయి, 3 రోజులు అయ్యింది. చిన్న చిన్న విషయాలకు కూడా అతనిలో అసహనం, అయోమయం మొదలయ్యాయి. రాములో ఈ స్థితి గమనించిన రాము తాతయ్య రాముతో ఇలా అన్నారు: నీవు తినే ఆహారం గురించి ఎవరైనా చెడ్డగా అన్నారని నువ్వు తినడం మానేస్తావా? ఎవరు ఏమన్నా నువ్వు ఎంత పాజిటివ్గా తీసుకునేవాడివి, ధ్యానం మానేసిన తర్వాత నీ స్థితి చూడు ఎలా అయిపోయిందో. నువ్వు పొందిన శాంతి, పరిస్థితి ఎలా ఉన్నా నీ స్థితిని ప్రశాంతంగా ఉంచుకోవడం నేర్చుకున్నావు, అదే నిజం, ఇంకేవి పట్టించుకోకు అన్నారు. రాము వెంటనే ఆలోచించి తిరిగి రాజయోగ సాధన మొదలుపెట్టాడు. మరలా తన ప్రశాంత జీవన శైలిని పొందాడు. కథలో నీతి: ఒకరు ఏమన్నారనేది ముఖ్యం కాదు, మనం అనుసరించే మార్గం ఎంత సత్యమో శాంతిదాయకమో తెలిసిన తర్వాత వదిలేయడం తగదు.